ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇనవయ్యా ఈశ్వరావు. ఓ ఈశ్వరా. ఈశ్వరా పర్వతాధీశ్వర పార్వతీనాథ. ఓ ఈశ్వరా. ఈశ్వరా మాకు ఆడబాల లేకపోయా. పటాలను చూపుతూ కులచరితలను గానం చేసే తీరు ఒకటి మన దేశంలో చాలా కొద్ది నుడుగుంపుల్లోనే ఉంది. మార్వాడి, మరాఠీ, బంగ్లా, తెలుగు నుడుల వారికి పరిమితమైన చేనేర్పు కళ ఇది. మిగిలిన ముగ్గురితో పోల్చి చూసుకున్నప్పుడు పటం కళల విషయంలో తెలుగువారిది పెద్ద ముందడుగు. పలు తీరుల పటాలను రాయడం, రాయించడం, వాటిని చూపుతూ కథను చెప్పడం తెలుగు జాతిలో ఎంతో గొప్పగా కనబడుతుంది. కథల పటాలను రాయడంలోనూ పటం కథలను చెప్పడంలోనూ తెలంగాణ తావు తనదైన విడతను కలిగి ఉంటుంది. ఇక్కడున్నన్ని తీరుల పటాలు, పటం కథలు మరొక తావున ఉండవు. తెలంగాణ తర్వాత పటం కళకు పేరు మోసిన తావు దక్షిణాంధ్ర, అంటే ప్రకాశం, నెల్లూరు జిల్లాలు. ఈ తావున శెట్టిబరిజ కులం వారు రాసే గంగ చరిత పటాలు మాటలలో చెప్పలేనంత గొప్పగా ఉంటాయి. వారు రాసిన అన్ని పటాలను కలిపితే 7 అడుగుల నిడివి, 82 అడుగుల వెడల్పు గల గంగ చరిత తయారవుతుంది. వీటినంతా కలిపి ఒక గుడారు లోపల వైపున కుడతారు. దీనిని గంగ గుడారు అంటారు. కళల పోషణలో తెలుగు జాతిలో పై మట్టులో ఉండే కులం గొల్లవారు. తెలుగు యాదవులైన గొల్లవారు గంగ గుడారును చేయించి దానిని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. గంగ కొలుపులప్పుడు ఈ గుడారును నిలుపుతారు. మాదిగ వారిలో ఒక చీలికైన కొమ్మువారు ఈ గుడారు దగ్గర నిలబడి గంగ చరితను, అంటే కాటంరాజు కథలను చెబుతారు. ఒంగోలుకు కాస్త ఎగువన గుండ్లకమ్మ అంచున ఉన్న ఇనమనమెళ్ళూరు అనే ఊరు పటంరాత కళాకారులకు పుట్టినిల్లు. ఈ ఊరిలోనే పుట్టి పెరిగి కనుమూసిన విన్నకోట ఆదిశేషు గారిది గంగపటం రాత పనిలో అందివేసిన చేయి. వారి తర్వాత వారి కొడుకైన వెన్నకోట వీరరాఘవులు గారు ఒక్కరే ఈ కళను తెలిసినవారు. వీరే గంగ చరితను రాయగలిగిన చివరి కళాకారుడు. 85 ఏళ్ల ముదిమి మీద పడిన వీరరాఘవులు గారిని పిలిపించుకొని 6 నెలల కాలం దగ్గరుంచుకొని గంగ చరితను రాయించి రికార్డు చేసింది తెలుగు నెరవు. చూడండి మీరు కూడా వీరరాఘవుల గారి చేతి వేళ్లు నడిపే కుంచె నడకల హొయలును. తాంబూలం అందించే అనురాధమ్మ గారికి నా కృతజ్ఞతలు. గంగపటము గాను తయారు చేయుటకు దక్షిణ తాంబూలం సమర్పయామి. గంగ పటాలను రాయడం మొదలుపెట్టడానికి దాదాపు నెలనాళ్ల ముందే కసిమిని చేసే పని మొదలవుతుంది. కసిమి లేదా కసిమి కారం అంటే గంగ పటాలలో నల్లని గీతలు రాయడం కోసం, నలుపు వన్నె అద్దడం కోసం వాడేది. నీళ్లలో తుప్పుపట్టిన ఇనుపరేకులు, తాటి బెల్లం వేసి దాదాపు నెలనాళ్లు ఉంచితే కసిమి తయారవుతుంది. అంగడి నుండి కొని తెచ్చుకున్న కొత్త బట్టకు గంజి పట్టుకుని ఉంటుంది. దీన్ని తొలగించడం కోసం ఒక రేయంతా బట్ట నీళ్లలో నానబెట్టి పొద్దున్నే పిండి ఎండలో ఆరించి పెట్టుకుంటారు. కరక పిందెలను ఒక రోజంతా నానబెట్టి రుబ్బి గుడ్డలో వేసి పిండి కరకపాలను తీస్తారు. వీటిని చిక్కటి బర్రెపాలతో కలుపుతారు.
ఈ పాలలో గంజి తీసేసిన గుడ్డలను పొడలు లేకుండా ముంచి ఆరబెడతారు. పటాలను రాయడానికి 2 తీరుల కుంచెలను వాడతారు. 1 రాత కుంచె, 2 అద్దుడు కుంచె. ఒక చేవ కలిగిన జానెడు కర్ర పుల్లను తీసుకుని ఒకవైపును మొనగా చెక్కుకుంటారు. రాత కుంచె అయితే సన్నటి మొన ఉంటుంది. అద్దుడు కుంచెకు లావు మొన ఉంటుంది. మొనకు అరంగుళం పైన చిక్కు వెంట్రుకలను ముద్దగా చుట్టి అవి విడిపోకుండా నూలుతో కడతారు. ఇది కుంచెల తయారీ. పాలు పెట్టి ఎండించిన గుడ్డ మీద కసిమి నీటిలో సన్నమొన కుంచెను ముంచుతూ బొమ్మ వెలిగీటులను గీసుకుంటారు. పటికను మెత్తగా నూరి నీళ్లలో కలుపుకుంటారు. ఆ పటిక మంచిదా కాదా అని చూసేందుకు చిటికెడు పటిక పొడిని రుచి చూస్తారు. గీట్లు గీసుకున్న పటాలను పరుచుకుని పటం మీద పరస్థలంలో అంతా పటిక నీళ్లను పూస్తారు. బొమ్మ భాగం కాకుండా మిగిలిన చోటును పరస్థలం అంటారు. ఈ పటిక నీళ్లలోనే కొద్దిగా కసిమిని కలిపి కెంపు వన్నె రావలసిన చోట అద్దుతారు. ఉడికింతకు ముందే పటం మీద తుడిచేయాలని అనుకున్న గీటులను నిమ్మరసం అద్ది తొలగిస్తారు. పటిక పెట్టి ఒక నాడంతా ఎండించిన పటాలను పారే నీళ్లల్లో అలుస్తారు.
పారే నీటిలో అలిచిన పటాలను ఒక పొయ్యి మీద పెద్ద అండాను పెట్టి అండాలో నీళ్లు పోసి కళాపెళా కాగుతున్న నీళ్లలో అల్జిరీన్ అనే పదార్థాన్ని వేసి కలుపుతారు. దీనిని అంగడిలో కొని తెచ్చుకుంటారు. పాత నాళ్ళల్లో అయితే పొబ్బాకు అనే అడవి ఆకును తెచ్చి దంచి ఆ రసాన్ని కలిపేవారు. కాళహస్తి గుట్టలలో ఒకప్పుడు విరివిగా ఉండిన ఆ చెట్టు ఇప్పుడు కనుమరుగయ్యింది. కాగుతున్న అల్జిరీన్ నీళ్లల్లో పటిక పెట్టి అలిచిన పటాలను ముంచి కాసేపు ఉడికించి పైకి లేపితే ఎరుపు కెంపు వన్నెలతో మెరుస్తూ కనబడతాయి.